సమస్యల పరిష్కారం కోసం ఐకేపీ వివోఏలు కదం తొక్కారు. సిఐటియు అనుబంధమైన తెలంగాణ ఐకేపీ వివోఏల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రోజురోజుకు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా 39వ రోజు ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ వివోఏల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ప్రధానంగా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. కనీస వేతనం 26,000 పెంచి ఇవ్వాలన్నారు. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. ఐకేపీ వివోఏలు గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. 39 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐకేపీ వివోఏలందరూ మన్ను టెండర్ని సైతం లెక్క చేయక, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమ్మె బాట పట్టి పోరాటాలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనీసం స్పందించడం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐకేపీ వివోఏలందరూ తమ కనీస వేతనాల కోసం, అదేవిధంగా ఉద్యోగ భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు. గొంతమ్మ కోరికలేవి అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము అడుగుతున్నది ఒకటే, మమ్మల్ని అందరినీ సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉద్యోగ భద్రత కల్పించండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి.